తమిళనాడు సీఎం విజయ్ ఢిల్లీ చేరుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని తమిళనాడు హౌస్ లో విజయ్ గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. ఇక సీఎం విజయ్ ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు, ఆర్థిక అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా సోనియా గాంధీ, రాహుల్, మల్లికార్జున్ ఖర్గేను విజయ్ కలవనున్నారు. ఇక విజయ్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ చేపట్టిన తొలి ఢిల్లీ పర్యటన రాజకీయంగా, పరిపాలనా పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం విజయ్ భేటీ కాబోతున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా ఇది వారి తొలి మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా ఉండబోతున్నాయి. రాష్ట్ర ఏదైతే ప్రధానితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలతో కూడా ఆయన విడివిడిగా సమావేశం కానున్నారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కూడా తమిళ ప్రముఖ కవి, తత్వవేత్త అయినటువంటి తిరువల్లువర్ విగ్రహాన్ని కూడా సీఎం విజయ్ ఆవిష్కరించున్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక ప్రయోజనాల లక్ష్యంగా ప్రధాని మోదీకి సీఎం ఒక సమగ్ర వినతి పత్రాన్ని కూడా సమర్పించబోతున్నారు. చెన్నై మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర నిధుల విడుదల, అదేవిధంగా అనుమతుల వేగవంతం చేయడం పైన కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రం నుంచి తమిళనాడుకు రావాల్సినటువంటి జీఎస్టీ పరిహారం బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని కూడా కోరబోతున్నారు. వివిధ కేంద్ర పథకాల నుంచి ఏదైతే రాష్ట్రానికి అందాల్సినటువంటి నిధులు, కేంద్ర రాష్ట్ర వాటాల సకాలంలో విడుదల, ఇవన్నీ కూడా కోరుతున్నారు. రాష్ట్రంలో నిలిచిపోయినటువంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా క్లియరెన్స్ ఇవ్వాలని కూడా కోరబోతున్నారు. అయితే ఈ పర్యటనను కేవలం ఒక ముఖ్యమంత్రి అధికారిక పర్యటనగా కాకుండా ఏదైతే మారుతున్న రాజకీయ సమీకరణాల కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఢిల్లీకి వచ్చి ప్రధాని కలవడం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నిర్మాణాత్మక సహకారం వైపే తాను మొగ్గు చూపుతున్నట్లు విజయ్ స్పష్టం చేస్తున్నారు. రాజకీయాలు వేరైనా పరిపాలనలో కేంద్రంతో కలిసి పనిచేస్తామనే సంకేతాన్ని కూడా ఇది ఇస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు ప్రధాని మోదీని కలుస్తూనే మరోవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలు కూడా కలవటం అంటే అత్యంత వ్యూహాత్మకమైనదనే చెప్పొచ్చు. తమిళనాడు రాజకీయాల్లో జాతీయ పార్టీల పాత్ర, భవిష్యత్ కూటముల ఏర్పాటు, అదేవిధంగా కేంద్రంలో విపక్షాల మద్దతును బ్యాలెన్స్ చేసుకోవడానికి వినయ్ ప్రయత్నిస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది. జేఎన్యూలో తిరువల్లువర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా కూడా విజయ్ తన తమిళ జాతీయవాదాన్ని, సంస్కృతిని జాతీయ వేదికగా చాటబోతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో తమిళ భాష, సంస్కృతి అత్యంత సున్నితమైన, బలమైనటువంటి అంశాలు కాబట్టి జాతీయ రాజధానిలో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా తమిళ ప్రజల్లో తన పట్టును మరింత పటిష్టం చేసుకోవాలని కూడా విజయ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సీఎం విజయ్ తొలి ఢిల్లీ పర్యటన అటు రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడానికి, ఇటు జాతీయ స్థాయిలో తన రాజకీయ వ్యూహాలను కూడా పదును పెట్టడానికి ఒక పరిపూర్ణ వేదికగా నిలవబోతుందంట్లో సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.